గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఈ రోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రభలో మెయిన్ గా కార్ సర్కార్ కేసీఆర్ సమీక్ష అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో తొనికెసలాడుతున్న ఉత్సాహం జూబ్లీహిల్స్ సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ అమితుమి ఎలక్షన్ టికెట్ ఈజీగా తీసుకున్న బీజేపీ ఓ పార్టీ అంతరించిపోతే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహం. ఫీల్డ్లో కనిపించని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సొంత బలం చరిష్మాతో అభ్యర్థి నవీన్ యాదవ్ దూకుడు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు కాబట్టి ఆయన దూకుడు అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇక సానుభూతి సర్కార్ వైఫల్యాలు హైడ్రా కూల్చివేత బీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు ఫీల్డ్లో పనిచేస్తున్న శ్రేణులకు నిరంతరం గైడ్లైన్స్ ఇస్తున్న కేసీఆర్ రాత్రిపూట నియోజకవర్గ ప్రముఖులకు మద్దతు కోరుతూ ఫోన్ కాల్స్. ఇది మెయిన్ వార్తగా హైలైట్ చేశారు. ఆ తర్వాత రైట్ సైడ్లో టాప్లో చూసుకున్నట్లయితే కొమరం భీం చరిత్ర తెలుసుకోండి మోదీ గారి వార్తను హైలైట్ చేశారు టాప్లో. నేటి యువతకు స్ఫూర్తిదాత వందే మాతరం చిరస్మరణీయం జాతీయ గీతానికి 150 ఏళ్లు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుందాం చరమాంకంలో నక్సలిజం జీఎస్టీ సంస్కరణతో డబుల్ హ్యాపీనెస్ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. ఇది ప్రధాని మోదీ నిన్న మన్ కీ బాత్లో మొత్తం ఈ టాపిక్ ని హైలైట్ చేసి మాట్లాడారు. అలాగే కింద చూసుకున్నట్లయితే కేటీఆర్ గురించి నిన్న ప్రగతి భవన్ లో కేటీఆర్ మాట్లాడిన మాటల్ని హైలైట్ చేశారు. బీఆర్ఎస్ ప్రగతి పాలన గుర్తు చేసుకోండి 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూశారు ఇక తేల్చుకునేది మీరే జూబ్లీహిల్స్ లో కారుకు ఓటేయండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం మైనార్టీల ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ వార్తను హైలైట్ చేశారు. అలాగే హరీష్ రావు కూడా మాట్లాడారు. ఈ సీఎం కటింగ్ మాస్టర్ అన్ని కట్ చేయడమే ఆయన పని కేసీఆర్ పెట్టిన స్కీములకు కోత పెడుతున్నాడు సీఎంకు బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్లో ఓడించాలి మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే 5 రోజులు వానలే మెంథా తుఫాన్ గురించి హైలైట్ చేశారు. తెలంగాణపై మెంథా ఎఫెక్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయన్న అధికారులు ఉరుములు మెరుపులతో భారీ ఈదురుగాలులు పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. సర్కార్కే మస్కా కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బస్సు యాక్సిడెంట్ గురించి వార్తను కూడా హైలైట్ చేశారు. హైదరాబాద్ నుంచి రోజు 1000 బస్సులు 40,000 మంది జర్నీ ఇంటర్ స్టేట్ కు పెద్ద ఎత్తున రాకపోకలు ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు స్ట్రిక్ట్ గా ఉంటే అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ప్రభుత్వాలపై పెత్తనం చేసే స్థాయికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ట్రావెల్స్ ను బ్యాన్ చేసిన సందర్భాలే లేవు. తనిఖీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలెన్నో కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ అన్నింటినీ లైట్ తీసుకుంటున్న బస్సుల యాజమాన్యం ప్రయాణించే శవపేటికలుగా స్లీపర్ బస్సులు. కర్నూలు జిల్లాలో కన్నీటి దార మృతదేహాల అప్పగింత వేళ బంధువుల రోదర గుండెలవసేలా విలపించిన కుటుంబ సభ్యులు. డిఎన్ఏ ఫలితాల ఆధారంగా మృతుల గుర్తింపు 18 మంది మృతదేహాల అప్పగింత పూర్తి. కర్నూలు జిల్లాలోనే ఒకరి అంత్యక్రియలు మృతుల్లో చివరి వ్యక్తి గుర్తింపు నేడు మృతదేహం అప్పగింత. మరోవైపు చూసుకున్నట్లయితే కారు రోటీ మేకర్ రోడ్డు రోలర్ బీఆర్ఎస్ కు గుర్తుల టెన్షన్ మరోసారి కారును పోలిన గుర్తులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు సింబల్స్ ఖరారు చేసిన ఈసీ 58 మందికి గుర్తులు కేటాయింపు నోటా అదనం ఈ దఫా బ్యాలెట్ యూనిట్ పై అభ్యర్థుల ఫోటోలు. సో ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి మెయిన్ టాపిక్స్. ఈనాడులో చూసుకున్నట్లయితే ముందుగా అంతర్జాతీయ వృత్తికి పునాది ప్రధానమంత్రి వార్త ఇది. భారత్ ఆసియన్ భాగస్వామిపై ప్రధాని మోదీ ఉద్ఘాటన విద్యా పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. ఢిల్లీ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ మూలస్తంభం ఇండో పసిఫిక్ ఈ సంఘానికి సముచిత ప్రాధాన్యమిస్తున్నాం ప్రతి సంక్షోభంలో ఆసియన్ మిత్ర దేశాలకు అండగా భారత్ స్థిరంగా నిలబడింది. విద్యా పర్యాటకం శాస్త్ర సాంకేతిక ఆరోగ్య హరిత ఇంధనం సైబర్ భద్రత సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ఇరు వర్గాలు కృషి చేస్తున్నాయి. 21వ శతాబ్దం భారత్ ఆసియన్తే యావత్ మానవాళికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఆసియన్ కమ్యూనిటీ విజన్ 2045 వికసిత్ భారత్ 2047 లక్ష్యం దోహదపడుతుందని విశ్వసిస్తున్నా. ఇది మోదీ గారు ప్రసంగించారనమాట. అలాగే పేపర్ కి మనం రైట్ సైడ్ కార్నర్ లో చూసుకున్నట్లయితే ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారో స్విగ్గీ జొమాటో ఇంకా మిగతా ఆర్డర్ ఇంటి వరకు ఆర్డర్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారో పార్సిల్స్ వీళ్ళ గురించి అనమాట. వీళ్ళు గిగ్ వర్కర్స్ అయితే వీళ్ళ గురించి ఈ వార్తను హైలైట్ చేశారు. ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా 63.84% కార్మికులు వారానికి 48 గంటలకు పైగా పనిచేస్తున్నారు. సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి. వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక
18 నుంచి 24 ఏళ్ల వయసులో 8.39% మంది గిగ్ వర్కర్లు ఆ కుటుంబాలకు ఏకైక సంపాదకులుగా ఉన్నారు. 35 నుంచి 44 ఏళ్లలోపు వారు ప్రత్యామ్నాయ అదనపు ఆదాయం కోసం గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ వార్త ఎవరైతే పార్సిల్స్ ఆర్డర్ డెలివరీ చేస్తారో వారి గురించి ఉందన్నమాట. అలాగే సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే పట్టణానికి పచ్చని గేట్వే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన వార్త ఇది. ఆదిలాబాద్లోని గాంధీ పార్కులో పుస్తకాలు చదువుతున్న పిల్లలు పెద్దలు అంటే ప్రస్తుతం వీళ్ళు మన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా సెల్ ఫోన్స్ వాడుతున్నాము. సో ఆ సెల్ ఫోన్స్ వాడకుండా ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ఇక్కడి పార్కులో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పుస్తక పఠనానికి ది బెస్ట్గా ఆదిలాబాద్ గాంధీ పార్క్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన మరో వార్త పబ్లిష్ అయింది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించింది. జూబ్లీహిల్స్లో ప్రచారానికి సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రులు ఎమ్మెల్యేలకు ఆయన నిరంతరం సూచనలిస్తూ స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేయాలని కోరుతున్నారు. సీఎం స్వయంగా 2 రోజుల ప్రచారం చేయాలని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన వార్త హైవేల గురించి ఇచ్చారు. NH65 హై సెక్యూరిటీ హైవే స్మార్ట్ రోడ్ భద్రతే ప్రామాణికంగా రహదారి అభివృద్ధి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు 6 వరుసలుగా జాతీయ రహదారి విస్తరణ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్కు 1 చొప్పున స్మార్ట్ AI కెమెరా సోలార్ వీధి దీపాలు రోడ్డు పక్కన సేఫ్టీ బారికేడ్లు రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనం వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు 50 పారిశ్రామిక పార్కులు 4 ఆర్థిక కారిడార్లు 2 టెక్స్టైల్ క్లస్టర్లకు అనుసంధానం హైవే మీద జరుగుతున్నటువంటి ఏవైతే యాక్సిడెంట్లు ఉన్నాయో వాటి గురించి దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ టు విజయవాడ హైవేని అభివృద్ధి చేస్తున్నట్లుగా వార్తనైతే హైలైట్ చేశారు. అలాగే ఒక పక్క చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కార్నర్లో జూబ్లీహిల్స్లో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి అని చిన్న బాక్స్లో ఇచ్చారు. రేపు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సభ 30, 31 నవంబర్ 4, 5 తేదీల్లో రోడ్ షోలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వార్త కింద చిత్రపురిపై విచారణ స్టోరీ ప్రచారం అయితే చేశారు. ఎప్పుడో హౌసింగ్ సొసైటీలో అవకతవకలు అధికారంలోకి వస్తే విచారణ జరపాలంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ రంగంలోకి దిగిన 2 ఫిలిం ఛాంబర్ సభ్యులు చిత్రపురి సొసైటీ సభ్యులను కాపాడే యత్నం వ్యక్తిగత లబ్ధి కోసం సంస్థలను వాడుకుంటున్నారు. ఫైనాన్షియల్ నుంచి 22 కోట్లు తీసుకున్న సొసైటీ 45 అంతస్తుల సైఫర్ షూట్ నిర్మిస్తున్న ప్రకటన ఫ్లాట్ల విక్రయాలతో అప్పులు తీర్చవచ్చని యోచన ఆ భవనానికి అనుమతులు రద్దు చేసిన హైడ్రా 22 కోట్లకు మధ్యవర్తిగా ఉన్న ఫిలిం ఛాంబర్ సభ్యుడు అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఎన్నికల్లో జాప్యం. సో ఈ వార్తనైతే హైలైట్ చేశారు. ఇది ప్రత్యేకమైన స్టోరీ అని చెప్పొచ్చు. ఇక తర్వాత పేపర్ చూసుకున్నట్లయితే సాక్షి ఇందులో ప్రధానమంత్రి ఈ వార్తను హైలైట్ చేశారు. స్వేచ్ఛగా వాణిజ్యం బంధాన్ని పెంచుకుందామని ఆసియన్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు స్వేచ్ఛా విపణితో భారత్ ఆసియన్ దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనమని వ్యాఖ్య అమెరికా సుంకాల మోతవేళ ఆసియన్ బంధంతో బలోపేతంపై దృష్టి అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధికి భారత్ ఆసియన్ భాగస్వామ్యే గట్టి పునాది ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సవాల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ. లెఫ్ట్ సైడ్ లో టాప్ చూసుకున్నట్లయితే కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య సమన్వయంపై సందేహాలు గెలిచినా ఓడినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అన్నట్టుగా పరిస్థితి ఏపీ ప్రాంతం వారి ఓట్ల కోసం కమలం నేతల ప్రత్యేక వ్యూహాలు అంతర్గతంగా బీజేపీకి ఎన్డీఏ మిత్రులు టీడీపీ జనసేన మద్దతు. అలాగే కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడిన ప్రసంగాన్ని హైలైట్ చేశారు. కాంగ్రెస్కి ఓటేస్తే ఇంటికి బుల్డోజర్ కారు కావాలో బుల్డోజర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. రాష్ట్రంలో రౌడీ షీటర్ల పాలన నడుస్తోంది. రాష్ట్రంలో మైనార్టీ ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఉందని ఎద్దేవా. ఇక తర్వాతి పేపర్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ ఉల్టా మాపై బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డి స్టోరీని హైలైట్ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ ఉల్టా మాపై బ్లాక్మెయిల్ నీ వైఫల్యాలు వదిలేసి మా మీద నిందల బురద జల్లుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తావా సీఎం తీరుపై మంత్రుల కుతకుత 16 మంది మంత్రుల్లో ఎంతమంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా నీ సొంత జిల్లా ఎమ్మెల్యే వేరు కుంపటి పెట్టుకున్నారు వాళ్లను ఏం చేశావు పల్లెలకు పోతే తులం బంగారం 25,000 ఏమైందని జనం నిలదీస్తున్నారు అదును మీద యూరియా బస్తా ఇవ్వలేక
రైతుల ముందు దోషిగా నిలబడ్డాం. స్వయం కృతాపరాధంతో పరువును పోగొట్టుకున్నది ముమ్మాటికి నువ్వే. పోయిన ఇమేజ్ ఎల్లో మీడియా పెయిడ్ ఆర్టికల్స్లో వెతుక్కుంటే దొరకదు. మీడియా ఆఫీసర్లు ఆత్మగౌరవాన్ని, మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతేంటి? జరిగిన నష్టాన్ని పూడ్చేంత స్థాయికి కాంగ్రెస్ను, ప్రభుత్వాన్ని తీసుకెళ్లావు. నీకు చేతగాక మాపై అభండాలా? రేవంత్ రెడ్డి తీరుపై రగులుతున్న మంత్రులు. అయితే అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేటీఆర్ గురించి, రౌడీల పాలైన రాష్ట్రం, మూటల పంపకాల్లో ముఖ్యమంత్రి బిజీ. కేటీఆర్ వాటాల కోసం మంత్రుల కోట్లాటలు. జూబ్లీహిల్స్ ప్రజలారా ఆలోచించండి. ఓటుతో ద్రోహపూరిత పార్టీకి బుద్ధి చెప్పండి. 2 ఏళ్లలో రాబందు ప్రభుత్వం పోతది. మళ్లీ కేసీఆర్ రైతు బంధు రాజ్యం వస్తది. మీకిచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేరుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాలక్ష్మి కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలే. రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. హరీష్ బీఆర్ఎస్లో చేరిన పలు యూనియన్ నేతలు. సో ఈ వార్తను హైలైట్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇంటికి 60,000 కోత. స్లాబ్ పడ్డాక ఇచ్చే 2 లక్షల బిల్లుల్లో 60,000 కోత. ఆ మేరకు ఉపాధి హామీ పనులు చేపడతామన్న సర్కార్ ఏ పనులు పూర్తి చేస్తారో స్పష్టం చేయమని ప్రభుత్వం, లబ్ధిదారులు సహకరించాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి. రోజుకో నిబంధనతో లబోదిబోమంటున్న లబ్ధిదారులు పని గంపగుత్తగా మేస్త్రికి అప్పగించాక ఇదేం మెలిక? మరి ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్ల సంగతి ఏంటి? సో ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వార్త హైలైట్ చేశారు దీంట్లో. ఇక మళ్ళీ రేపు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.